श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कयेलरीं असकहलरीं सकलरीं श्रीं ओम श्री जगज्जननी श्री महायोगेश्वरी देव्यै नमो नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरु देवाय नमः। ओम अखंड गुप्सत्ताय नमो नमः। అందరికీ కూడా ఈ నవరాత్రి సాధనకు మరొకసారి స్వాగతం పలుకుతూ మీకు అందరికీ కూడా చక్కగా ఇలా పసుపు వర్ణ వస్త్రాలు అనేది మీకు తీసుకోమని చెప్పాను. పసుపు వర్ణ వస్త్రాలు మిమ్మల్ని అందరినీ కూడా ఉండమన్నాం. అలాగే చక్కగా ఆసనం వేసుకోండి. ఆసనం వేసుకున్నాక మీ అందరి దగ్గర పంచపాత్ర అలాగే ఉద్ధరణితో నీళ్లు జలం ఉన్నాయనుకుంటున్నాము. అలాగే మీ ఈ నవరాత్రి సాధనలో చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటూ ఆ కలశము అనేది మీరందరూ కూడా ఒక ముఖ్యమైన కలశము అక్కడ పెట్టుకున్నారనుకుంటాను. దానికి చక్కగా కొంచెం తిలకం పెట్టి కొన్ని అక్షతలు వేసి ఒక పువ్వు వేసి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ పెట్టండి. దానిపైన బ్లౌజ్ పీస్ అన్ని కూడా పెట్టుకున్నారనుకుంటాను. దాంతో పాటు మీ పూజా మండపం దగ్గర ఇవాళకి కావాల్సిన కలశము ఆ కలశానికి కూడా తిలకం తిత్తి కంకణం కట్టి చక్కగా రెండు కలశాలకు కూడా కంకణం కట్టుకొని అక్షతలు కట్టుకోకపోతే హడావిడి ఏం పడకండి, తర్వాత అయినా కంకణం కట్టొచ్చు. అక్షతలు పువ్వు వేసి మూత పెట్టేయండి. అలాగే నేతి దీపము ఒకటి నేతితో ఒక దీపం పెట్టుకోమన్నాము. తర్వాత ఆ పల్లెంలో 16 దీపాలు పెట్టుకోమన్నాము. అలాగే అక్షతలు పూలు చందనము మీరు ఇంకో ప్లేట్ లో ఉంచుకోమని చెప్పాము. ఈ నవరాత్రి సాధనలో ముందుగా ఏ దేవత ఏ సాధన ఏ వ్రతము చేసినా ఏ యజ్ఞము చేసినా మనము దేవతా శక్తిని ధారణ చేయాలి అనంటే ముందుగా మనలో ఉన్న ఆ మాలిన్యము అలాగే చెత్తా చెదారం తీసేసేయాలి. ఎన్నో జన్మల నుంచి చేసున్న తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మలను అది ప్రకృతికి అనుగుణంగా లేకపోవడం వల్ల పాపము అంటాం. కానీ దాన్ని ఏదో పెద్దగా తీసుకోకండి. తెలిసి తెలియక చేసిన జ్ఞాత అజ్ఞాత కృతములు ఆ కర్మలన్నీ కూడా నివృత్తి చేసేసుకోవడానికి మొత్తం కూడా తీసుకొని మనం ఎలాగైతే ఒక విఐపి దగ్గరికి వెళ్తే ఫ్రెష్ గా ఉండి వెళ్తాం కదా, అలాగే ఇప్పుడు దేవీ సంపర్కంలోకి వస్తున్నాం. అలాంటి ఆ మాత అలాంటి 33 కోట్ల దేవతలతో ఆమె అంగము అనేది ఆవిర్భవించి ప్రతి అంగంలో ఒక దేవత ఉంది. అలాంటి మొత్తము దేవతల యొక్క ఒక సంఘటిత శక్తి, దేవతల యొక్క సమీకృత శక్తి ఆ దుర్గాదేవి. కాబట్టి ఆ 33 కోట్ల దేవతలను మనం ధారణ చేయాలి అనంటే మనలో ఆ యొక్క చక్కగా ఉన్న ఆ మాలిన్యాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్న ఆ మలినమంతా తీసివేసేయాలి. అలాగే మన పంచకోశాల్లో ఉన్న మలినమంతా తీసేసేయాలి. మనం త్రికరణ శుద్ధిగా తయారవ్వాలి. అప్పుడు మనము చక్కగా క్రిస్టల్ క్లియర్ గా తయారయ్యి అణువణువున ఆ శక్తిని ధారణ చేసుకుంటాం. దానికి ముందుగా మీరేం చేస్తారంటే ఈ పంచోపచార పూజ అనేది చేస్తాం. దానికి పవిత్రీకరణం ముందుగా కొద్దిగా మీ యొక్క ఎడమ చేతిలోకి నీరు తీసుకోండి. నీరు తీసుకొని ఇలా పెట్టుకొని ఆ జలాన్ని గంగా జలం అంతా పవిత్రం చేస్తున్నాం గాయత్రి మహామంత్రంతో.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభాయాభ్యంతర శుచిః. చలుకోండి. ఓం పునాతు పుండరీకాక్షః పునాతు పుండరీకాక్షః పునాతు. ఇప్పుడు మన బాహ్య శరీరమే కాకుండా అంత శరీరం అంతా కూడా పవిత్రీకరణ చెందింది అనే భావన చేసుకోండి. ఆచమనం. ఈ ఆచనము త్రికరణ శుద్ధిగా ఉండేటట్టు మనస వాచ కర్మేణ మనము అలైన్మెంట్, అంటే స్ట్రైట్ అలైన్మెంట్ విల్ బి డన్. మనసు ఆలోచించిందే మాట్లాడతాము, మాట్లాడిందే చేస్తాము. మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఎవరుంటారో వారి దగ్గరికి ఆ దేవతలు అలా ఆకర్షితమవుతారు. దాని కొరకు 3 సార్లు ఆచమనం. ముందుగా మా కుడి చేతిలోకి నీరు తీసుకొని స్వాహ అన్నప్పుడు ఆ జలాన్ని స్వీకరించండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. మళ్ళీ రెండోసారి జలం తీసుకోండి. ఓం అమృతాపిధానమసి స్వాహ. మళ్ళీ మూడోసారి నా మనసు వాక్కు పవిత్రీకరణ చెందినే. మూడోసారి ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశ శ్రీర్మై శ్రీ శ్వేతాం స్వాహ. ఇలా 3 సార్లు త్రికరణ శుద్ధి కొరకు జలం తీసుకున్నాక కొద్దిగా జలము చేతిలో వేసి ఆ పక్కకు వేయండి చేయకడుకున్న. ఇప్పుడు శిఖాబంధనం. ఆ యూనివర్సల్ ఎనర్జీకి ఆ యాంటీనా అయిన ఈ బ్రహ్మ రంధ్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం, జాగృతం చేసుకుంటున్నాం. దీనికి ఈ 3 వేలు, దీన్ని గోముఖి ముద్ర అంటాము. 3 వేలను తడి చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకొని ఎడమ చేయి నాభి దగ్గర ఉంచుకోండి. ఎడమ చేయి నాభి దగ్గర ఉంచండి. ఉంచి ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురుష్వ మే. తేజో వృద్ధిం కురుష్వ మే. ఇప్పుడు మనము ప్రాణాయామ అంటే ఒక సాధన చేస్తున్నప్పుడు ఈ పవిత్రీకరణే కాకుండా ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, అంటే ఎక్స్ట్రా ప్రాణ కావాలి మనం. అందుకొరకే ఆ ప్రాణ శరీరంలో ఇంకా మనం ప్రాణశక్తిని అక్కడ ధారణ చేసుకొని ఇంకా ప్రాణశక్తిని పెంపొందించుకుంటున్నాం ఈ ప్రాణాయామం ద్వారా. చక్రాలు తెలిసిన వాళ్ళు మూలాధారం నుంచి సహస్రారం వరకు భూ భువహ అంటుంటే ఒక్కొక్క ఆ శక్తిని చక్రాల్లో ధ్యానం చేసుకోండి. తెలియని వాళ్ళు వెన్నుపూస పైన దృష్టి ఉంచండి. కళ్ళు మూసేసుకోండి. నడుము మెడ శిరస్సు నిఠారుగా ఉంచుతూ జ్ఞాన ముద్రలో ఉండండి. ఓం భూ ఓం భువః ఓం స్వాహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం భూర్భువః స్వః. ఓం. దీర్ఘంగా శ్వాస లోతుల్లోకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నాలోకి ప్రాణశక్తితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకున్నాను. వదిలేస్తూ అనారోగ్యాన్ని వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నాలోకి ఐశ్వర్యము ఉత్సాహము తీసుకున్నాను. వదిలేస్తూ లేమి నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నాలోకి జ్ఞానము తీసుకున్నాను. వదిలేస్తూ అజ్ఞానం అంతా వదిలేశాను. దీనితో ఈ ప్రాణశక్తిని ఇంత అద్భుతంగా తీసుకున్నప్పుడు మన చుట్టూ మన లోపల
ఓజస్సు తేజస్సు వర్చస్సుతో మన అస్తిత్వం అంతా కూడా నిండింది. దీంతో మన చుట్టూ ఒక అద్భుతమైన తెల్లని ఆరా, ఒక తెల్లని వలయం, శక్తి వలయం ఏర్పడింది. తేజస్సుతో కూడుకున్న తెల్లని వలయం ఏర్పడింది. భావన చేయండి, విజువలైజ్ ఇట్. చుట్టూ ఒకటి తేజస్సుతో తెల్లటి వలయం ఏర్పడింది. దీంతో ఓజస్సు తేజస్సు వర్చస్సుతో మనం వెలుగుతూ ఉన్నాము. ఈ యొక్క తెల్లని వలయముతో మనము ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తూ ఉన్న స్థితిని పొందాము. మెల్లగా ఇప్పుడు 2 అరచేతులు కళ్ళపై నుంచి తెరవండి. ఓ ఇప్పుడు న్యాస ఎడమ చేతిలోకి మళ్ళీ నీరు తీసుకొని మూసేసి మళ్ళీ గాయత్రి మంత్రంతో గంగా జలం లాగా పవిత్రీకరణ చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ ఒక్కొక్క మనము ఇంద్రియాలను స్పృశిస్తూ వాటిని పవిత్రీకరణ చేసుకుంటాము. మళ్ళీ గోముఖి ముద్రతోటి ఎడమ నుంచి కుడికి ఓం వాగ్మే ఆసేస్తు, నా వాక్కు పవిత్రీకరణ చెందింది. ఓం నసోర్మే ప్రాణోస్తు, నా యొక్క సంస్కారాలన్నీ దివ్య సంస్కారాలుగా మారాయి. ఓం అక్షోర్మే చక్షురస్తు, ఎడమ నుంచి కుడికి నా యొక్క చూపు అంతా కూడా దివ్యంగా మారింది. మళ్ళీ ఓం కర్ణయోర్మే స్తోత్రమస్తు, నేను ఏ వినికిడి నా శ్రవణం అంతా కూడా దివ్య శ్రవణంగా మారింది. ఓం కర్ణయోర్మే స్తోత్రమస్తు, నా కర్మలన్నీ దివ్య కర్మలుగా మారాయి. ఓం ఊరోర్మే ఓజోస్తు, నా యొక్క ఏ పని అయినా ఈ కాళ్ళతో చేసేది మంచి పనికే నేను ఆ మార్గంలో నడుస్తాను. ఈ 2 చేతుల్లో నేదేసి ఓం అరిష్టాని మే అంగాని తన్వామే సహసంతు, మొత్తం కూడా ఈ శరీరము దివ్య కర్మలు చేయడానికి ఈ అస్తిత్వం అంతా కూడా రెడీ అయింది అనే ఒక సంకల్పం భావన చేయండి. ఇప్పుడు పృథ్వీ పూజనం, కొద్దిగా అక్షతలు పూలు తీసుకొని కొద్దిగా నీరు ముందుగా భూమాత పైన ఉంచి ఈ అక్షతలు పూలు అక్కడ ఉంచాలి. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణునా ధృతా పంచదారే మాం దేవీం పవిత్రం కురుచాసనం, అక్కడ ఉంచండి. ఉంచి చక్కగా అమ్మవారికి కళ్ళ కద్దుకొని ఓర్పు సహనము మాకివ్వ అమ్మా, ఆ కరుణ ఇవ్వు, ఎలాగైతే నీకుందో ఓర్పు సహనము కరుణ మాకు ప్రసాదించు అని ఆ అమ్మవారిని మొక్కండి. ప్రసాద్ ఇప్పుడు సంకల్ప. ఓకే, తర్వాత చందన ధారణ చేయండి. ఈ కుడి ఉంగరం వేలు ఇలా పెట్టుకోండి. ఎవరైనా మీ పక్కన దంపతులుగా చేస్తున్నా పిల్లలతో కూర్చున్నా ఒకరికొకరు పెట్టుకోండి. చందనము చక్కగా కొద్దిగా నీరు అందులో వేసి చక్కగా ధారణ చేయండి. కుడి ఉంగరం వేలు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు కుడి ఉంగరం వేలే ఎందుకు, ఇక్కడ ఎందుకు, ఆజ్ఞా చక్రము మన దగ్గర ఇవన్నిటికీ కూడా మాస్టర్ గారు ఆజ్ఞా చక్రము నిరంతరంగా ఆజ్ఞా చక్రంలో ఉంటూ మన యొక్క పాపాలన్నీ నశింపజేస్తూ మన వైపు చందనస్య మహత్పుణ్యం, ఆ పుణ్యం అంతా ఆకర్షితం అవుతుంది మనలో. చందనస్య మహత్పుణ్యం పవిత్ర, మనల్ని పవిత్రులను చేస్తూ పాప నాశనం, పాపాలన్నీ నశింపజేస్తూ లక్ష్మీ తిష్టతి సర్వదా, ఎప్పుడు లక్ష్మీ నిలయంగా మన అస్తిత్వం ఉండుగాక. ఎంత అద్భుతమైన అస్తిత్వం! ఆ భావనతోటి అందరూ కూడా చందనస్య మహాత్మ్యం పవిత్రం పాపనాశనం ఆపదాతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. నాలో ఆ పాప పుణ్యాలన్నిటినీ కూడా ఆకర్షితం చేస్తూ, ఆ జ్ఞానం నా వైపు ఆకర్షితం చేస్తూ, పాపాలన్నీ నశింపచేస్తూ, నాకు ఏ ఆపద రాకుండా
ఆ అమ్మవారు కాపాడుతూ లక్ష్మీ తిష్టతి సర్వత, ఎల్లప్పుడూ లక్ష్మీ నిలయంగా నా అస్తిత్వము ఉండుగాక. చూడండి, ఇది రోజు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా నిత్యంగా మీరు ఈ సాధన చేసుకోవచ్చు. ఓకే అండి, లేకుంటే ఇప్పుడు సంకల్పం చేయండి. చక్కగా అందరు కూడా మీ యొక్క అక్షతలు పూలు కొద్దిగా తీసుకొని ఇక్కడ ఉదయం దగ్గర పెట్టుకోండి. ఎక్కడ చదువుతుంటే మీరు చక్కగా మేము చెప్పినట్టు ఆ సూచనలు పాటిస్తూ ఈ సంకల్పంలో పాల్గొనండి. మా దగ్గర అనిరుద్ధ పూజారి గారు ఉన్నారు, వారు ఇక్కడ సంకల్పం చెప్పిస్తారు. లోపు క్షేమ స్థైర్య और दुर्गा देवी संपूर्ण अनुग्रह सिद्धियाता। हाँ ठीक है, ठीक है। हाँ प्रार्थना। ऊंचा ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया वर्तमानस्य अद्य ब्रह्मणः तृतीयपरार्धे श्रीश्वेतवाराहकल्पे वैवस्वतमन्वन्तरे जम्बूद्वीपे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरुः दक्षिणदिग्भागे श्रीशैलस्य कृष्णा गोदावर्योः मध्यदेशे समस्त देवता ओ ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन श्री क्रोधिनाम संवत्सरे श्री सूर्ये दक्षिणायने भाद्रपद मासे आश्विन मासे शुक्ल पक्षे प्रतिपदायां सुपुण्यदौ अद्य वासरः बृहस्पतिवासरः एवं ग्रह गुण गण विशेषेण वसिष्ठायां शुभ तिथौ गोत्रोद्भवस्य गोत्रोद्भवाय మీ గోత్రనామాలు అనుకోండమ్మా. నామాహం, మీ నామము మీ కుటుంబ సభ్యుల నామం అనుకోండి. सकल सकुटुंबस्य महाशंबलाद्रि विश्वशक्ति क्षेत्र निर्वाहण मंडल्या सकल निर्वाहण गणस्य तत्सकुटुंबस्य सत्प्रवृत्ति संवर्धनाय दुष्प्रवृत्ति उन्मूलनाय लोक कल्याणाय आत्म कल्याणाय वातावरण परिष्कराय उज्ज्वल भविष्य कामना पूर्तये च स्वीगृहेऽपि स्वर्गावतरण सिद्ध्यर्थं सकल मानव जात्याः देवमानस्य सिद्धिद्वारा अखंड महाभारत निर्वहणार्थं पृथ्वीगृहेऽपि स्वर्गावतरण सिद्ध्यर्थं विश्व परिणाम क्रमोन्नति यावत् विश्वे नूतन सभ्यता संस्कार समृद्ध्यर्थं दिने दिने महाशंबलाद्रि विश्व शक्ति केंद्र अभिवृद्ध्यर्थं तत्क्षेत्र नित्य नैमित्तिक कार्य निर्वहणार्थं अनेक गुरु समर्पित युव कार्यकर्ता समूह संपादनार्थं तत्क्षेत्र सर्वाहनार्थं संघटित सशक्त व्यवस्था संपादनार्थं तत्क्षेत्र माध्यमेन श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवस्य परम गुरुपीठ सकल संकल्प सिद्ध्यर्थं श्री समर्थ सद्गुरु संकल्पित गुरुविंशति कोटि श्री गायत्री मंत्र लेखन परिपूर्णता सिद्ध्यर्थं अष्टोत्तर शत श्री गायत्री मंत्र लेखन शक्ति स्तूप स्थापनार्थं अष्टोत्तर शत संबला शक्ति केंद्र स्थापनार्थं पंचवीर भद्र विश्वविद्यालयस्य दिनदिनाभिवृद्ध्यर्थं तद्विश्वविद्यालय माध्यमेन यावत् विश्वैः वैज्ञानिक आध्यात्मिक सूत्र आधारित ब्रह्म विद्या कामना व्याप्यार्थं सकल आदिभव सकल ब्रह्म विद्या व्याप्त सकल मानव जात्याः संपूर्ण आदि भौतिक आदि दैविक आध्यात्मिक आरोग्यता सिद्ध्यर्थं युधन विश्व व्याप्त युद्धोन्माद
भयंकर वातावरण निवृत्ति द्वारा विश्व शांति स्थापनार्थम यावत् विश्व सर्वदेश शासकानां उदात्त सद्विचार समृद्ध्यर्थम मम गृहे सर्वदा बंधु मित्र कुटुंबानां क्षेमः అనండి అందకుండా క్షేమః स्थैर्य స్థైర్య धैर्य ధైర్య वीर्य వీర్య विजय విజయ अभय ఆయుధ आयु ఆయుః आरोग्य ఆరోగ్య अष्ट అష్ట ऐश्वर्य ఐశ్వర్య अभिवृद्धि వృద్ధి अर्थम అర్థం धर्म ధర్మ अर्थ అర్థ काम కామ मोक्ष మోక్ష चतुर्विध చతుర్విధ फल ఫల पुरुषार्थ పురుషార్థ सिद्ध्यर्थम సిద్ధ్యర్థం समस्त సమస్త मनोकामना మనోకామన फल ఫల सिद्ध्यर्थम ఫల సిద్ధ్యర్థం समस्त సమస్త दोष దోష क्लेश క్లేశ निवारणार्थम నివారణార్థం च చ श्री శ్రీ महा శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత శ్రీ దుర్గాదేవి దేవత శ్రీ ఆది పరాశక్తి శ్రీ లలిత దేవి దివ్య సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ ఆది పరాశక్తి దివ్య సంపూర్ణ దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం సర్వవాంఛిత ఫల సిద్ధ్యర్థం అనుకుంటూ మీ ఏదైనా కోరిక కూడా మీ సంకల్పాలు మనసులో అనుకొని శ్రీ ఆశ్వీజ మాస యుద్ధ శరణ్ నవరాత్రి దేవి నవరాత్రి సాధన అహం కరిష్యే అని అక్షతలు పూలు అక్కడ మీ పూజా మండపం దగ్గర కలశం దగ్గర సమర్పించు. వరుణ ఆవాహన మీ అక్షతలు ఒక పువ్వు తీసుకొని ఆ రెండు కలశాల దగ్గర కూడా అందులోకి వరుణాన్ని ఆ ముందు ఆవాహనం చేస్తాం. ఓం తత్వాయ सदा सहस्ते यमानो हविर्भिः अहेणमानो वर्णिनः उद्युर्षुगुंसमानाय प्रमुखैः ओम वरुणाय नमो नमः आवाहयामि स्थापयामि ध्यायामि तो नमस्कारं करोमि कलश स्थापना कलशस्य मुखे विष्णु कंठे समाश्रिताः मूले त्वयिस्तो ब्रह्मा मध्ये मा त्रिगुणाश्रिताः उक्षौ सागराः सर्वे सप्तद्वीपावसंहरा ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदोऽथर्वणः अन्यैश्च तैरा सर्वे कलशां दुष्माश्रिता अत्र गायत्री सावित्री शान्ति पुष्टिकरी तदा आयान्नो शुद्धर्ता दुरितक्षयकारकाः चायं निजैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु द्वैतिष्ठन्ति सर्वेऽपि यत्कामफलप्रदाः तत्प्रसादानुगम्यं कुरुतोमि हजलोद्भवा सानिध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा అగ్ని స్థాపన మీ దగ్గర ఆ నేతి దీపంతో ఒక దీపం అన్నాం కదండి, అది చక్కగా అగరబత్తితోటి వెలిగించండి. అది వెలిగించేసుకున్నారు కదా, ఇప్పుడు వెలిగించేసుకున్నాక అక్కడ అక్షతలు ఒక పువ్వు పెట్టండి. మేము చెప్తుంది ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా ज्योतिर्ज्योतिर्ज्योतिर्स्त्रिः स्वाहा अग्निर्वर्ज्यो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्ज्यो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा దేవావాహన ముందుగా అఖండ గురుసత్తాని
అందరినీ ముందు అక్కడ ఆవాహన చేస్తే మనకు మార్గం చూపిస్తూ ఉంటారు. ముందు దేవతలను ఒక్కొక్క దేవతను గణపతి పైన ముందుగా ఆ గణపతిని మనం ఆ గణేశుని ఆ ఆ కలశాల్లోకి స్థాపన చేద్దాము. అక్షతలు పూలు తీసుకోండి, ఆ బయట మీరు సమర్పిస్తూ ఉండండి. మేము చెప్తున్నప్పుడు స్థాపయామి అన్నప్పుడు ఒక్కొక్క ఆ దేవతను అక్కడ అక్షతలు పూలతోటి ఆవాహనం చేయండి, రెండు కలశాల దగ్గర కూడా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్వాన్ శృణ్వన్నోతిభిశ్రీదసాదనం. ఓం గం గణపతయే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తో నమస్కారం కరోమి. గురు ఆవాహనం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్సాలయితే చ పితృవత్ పారదర్శికా నమోస్తు గురు సత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయుధాయ. ఓం శ్రీ గురవే నమః. ఓం శ్రీ అఖండ గురు సత్తాయ నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. గాయత్రి మాతను ఆవాహన చేస్తాము. ఒక్కసారి అక్షతలు పూలు. ఓం ఆయాతు మన దేవి రక్షరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసా మాత బ్రహ్మయోని నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రీ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. అందరు ఇలా చేతులు పెట్టండి. ఓం అంటే గాయత్రి మాత మన దగ్గరికి రావగానే ఏమేమి మనకు లభిస్తాయి అన్న దానికి ఓం సుతా మయా వరదా వేద మాత ప్రచోదయంతాం పావమానేంద్రియాణాం ఆయు ప్రాణాం ప్రజ్ఞాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా భరతం బ్రహ్మలోకం. ఓం గాయత్రీ దేవ్యై నమో నమః. జగజ్జనని శ్రీ మహాయుగేశ్వరి దేవిని ఆవాహనం చేద్దాము. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలహ్రీం అసకహలహ్రీం సకలహ్రీం శ్రీం ఓం. ఓం మహాయోగేశ్వరి దేవ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఇలా అమ్మవార్లు అయినాక ఇప్పుడు శ్రీ దుర్గాదేవిని మనము ఆవాహనం చేద్దాం. ఓం ఖడ్గం చక్రదేశాపృథాం శూలం భుజంఘిం శిరః సంఘం సందతేం కరస్నాం సర్వాంగభూషాప్రతాం నీలాస్మద్యుతిమాసపాదస్తాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరకమలయో హంతుం మధుం కైటభం. ఓం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం దుర్గాయై నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. సర్వదేవతలను కూడా ఒకసారి అందరిని కూడా నమస్కరించుకుందాం. అందరు నమస్కార ముద్రలో ఉండండి. ఓం సిద్ధిబుద్ధి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీపురందరాభ్యాం నమః. మాతా పితృజనకమలేభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. వాస్తుదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. సిద్ధిబుద్ధిసహితాయ శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః.
श्री दुर्गा देव्यै नमो नमः। एतत्करं प्रधान श्री गायत्री देव्यै नमो नमः। ఓం శ్రీ శక్తి ప్రదాయిని శ్రీ లలితా దేవి నమో నమః. ఓం శ్రీ జ్ఞాన ప్రదాత శ్రీ అఖండ పురుషత్తాయ నమో నమః. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం శ్రీ నవదుర్గా దేవతాయ నమో నమః. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. పుణ్యం పుణ్యాహం దేహమాయురస్తు. ఇప్పుడు అందరూ ఆ కలశ ఆరాధన అలాగే సర్వదేవతలకు కూడా నమస్కరిస్తూ ఆవాహనం చేశాము. ఇప్పుడు అందరం కూడా సాధన ప్రారంభిస్తున్నాము. మన ప్రారబ్ధ కర్మలన్నీ కూడా తీసివేస్తూ పరశువేది కల్పవృక్షము కామధేనువై మనకు ఒక స్వర్గీయ వాతావరణం లోపల ఆత్మ పుష్టిని కల్పిస్తూ, అంటే ప్రారబ్ధ కర్మలు అజ్ఞానం అంతా వెళ్ళిపోతే ప్రకాశము ఆటోమేటిక్ గా వస్తుంది. అలా అజ్ఞానాంధకారాలన్నీ తీసివేస్తూ మనలో దుఃఖ నాశనమైన పరిస్థితులన్నీ కూడా తీసేస్తూ ప్రాణశక్తిని నుండుగా తత్సవితుర్వరేణ్యం ఆ సవితా శక్తితోటి ఆ యొక్క ప్రకాశవంతమైన యొక్క శక్తిని మనకు అందిస్తూ ఆ అమ్మవారు ఇంతకు మించి సద్బుద్ధిని అందిస్తూ ధియో యో నః ప్రచోదయాత్, మేమందరము కూడా సన్మార్గములో ఉంటున్నాం. సచ్చింతన, సదాలోచన, సద్భావనలతో మనమందరం కూడా ఆ పరమాత్మ సూచించిన మార్గంలో మేమందరము నడిచెదము గాక అని చెప్తుంది గాయత్రి. ఇంకా చూడండి, ఆ గాయత్రి మహామంత్రము అపౌరుషేయము అంటే ఎవరి ద్వారానో చెప్పబడింది కాదు. ఒక సృష్టికి ప్రజాపతి, సృష్టి పరమాత్మ ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడిని కాదు అన్ని ఇలా మొత్తము సృష్టి ఇలా సృష్టింపబడాలని ప్రజాపతికి అంటే ఆ బ్రహ్మకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఎలా సృష్టింపబడాలి, ఇదంతా కూడా సృష్టి, నాకు ఒక బాధ్యత ఇవ్వబడింది అన్నప్పుడు ఆయనకు అద్భుతంగా ఈ గాయత్రి మహామంత్రం భూర్ భువః స్వః మహః జనః తపః సత్యం అంటూ ఈ 7 వ్యాహృతులు రావడం జరిగింది. అలా శబ్దం అలా వస్తున్నప్పుడు ఒక్కొక్క తలము 7 తలాలు అనేది సృష్టింపబడింది. అలా అపౌరుషేయమని గాయత్రి మహామంత్రము, సృష్టికే కారకమైన గాయత్రి మహామంత్రము మనకెంత చేస్తుందో అర్థం చేస్తుంది. ఫస్ట్ ప్రారబ్ధ కర్మనంతా దగ్ధం చేసేస్తుంది. మన యొక్క తలరాత తీసేసి చక్కగా ఒక స్వచ్ఛమైన ముద్ద రాత చేస్తుంది ఆ అమ్మవారు. మళ్ళీ రేపటి నుంచి చిత్రావళి ఇవన్నీ కూడా మీకు మేము అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాము. దీనికి కావలసిన సాధన ఎలా చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అలాంటి మన ప్రాణశక్తిని అందిస్తూ మనలో ఆత్మ పుష్టిని చేస్తూ అజ్ఞాన అంధకారాలన్నీ తీసివేస్తూ మనలో సద్బుద్ధిని అందిస్తూ మెయిన్ ఫ్యాకల్టీ హ్యూమానిటీ, మనిషికి కావాల్సిన మెయిన్ ఫ్యాకల్టీ అయిన సద్బుద్ధిని ప్రచోదకం చేస్తూ మనందరినీ కూడా సన్మార్గంలో ఆ పరమాత్మ సూచించిన మార్గంలో నడిపిస్తుంది. ద బిగ్ బాస్, ఆ బాస్ మనకు మార్గంలో ఆయన సూచించిన మార్గంలో నడిస్తే ఇంకేముంది, ఏది లోట్లేదు కదా. అలాంటి మార్గంలో నడిపిస్తుంది గాయత్రి మహామంత్రం. ఈ మహామంత్రంలోనే హ్రీం శ్రీం క్లీం ఈ 3 కూడా ఉన్నాయి. అంటే మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి ఈ 3 అమ్మలతో ఉన్న గాయత్రి మహామంత్రము మనం ఇప్పుడు చేయబోతున్నాం. అంటే క్లీం అంటే కాలాన్ని వినియోగించుకునే శక్తి, అంటే కాలాన్ని వినియోగించుకుంటాం. అలాగే శ్రీం ఏం చేస్తుందంటే కాలాన్ని వినియోగించుకోవడమే కాకుండా ఆ యొక్క శక్తిని, అంటే ఇప్పుడు కాలాన్ని
ఇప్పుడు డిస్కవరీస్ ఉంటాయండి కొన్ని. ఇప్పుడు ఆ కాలాన్ని మీరు ఎక్స్పాన్షన్ అనేది చేస్తారు. వనరులను కూడా ఇంకా సమీకరణ చేసే శక్తి ఇస్తుంది శ్రీ. ఇప్పుడు ఒకప్పుడు లెటర్స్ రాసే వాళ్ళం, రాస్తే మన యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడో వారము 10 రోజులో, కొన్ని అప్పుడు ఇంకా పాతకాలంలో 15 రోజులకు వెళ్ళేది ఒక లెటర్ రాస్తే. ఇప్పుడు ఈ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఏం జరిగింది? ఇమీడియట్ యూ కెన్ కమ్యూనికేట్ త్రూ ఈమెయిల్స్, ఇంకా ఫోన్, ఇలాంటి నెట్ వర్కింగ్, ఇదంతా కూడా శ్రీం శక్తి. అంటే వనరులను ఉపయోగించుకొని మీరు కాలాన్ని కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. ఇమీడియట్ గా వనరుల సమీకరణ, సామూహికత అనేది వచ్చేస్తుంది ఈ హ్రీం శక్తి ద్వారా. మరి హ్రీం అనేది ఇంకా అద్భుతమైన శక్తి, మహాసరస్వతి. ఏంటి అంటే ఈ యొక్క కాలాన్ని అలాగే వనరులని సృష్టించే శక్తి, జ్ఞానం, ఆ కాలాన్ని వనరులను సృష్టించే శక్తి శ్రీం. అంటే హ్రీం శక్తి, హ్రీం అన్నప్పుడు మనకు మహాసరస్వతి. తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు మహాసరస్వతి శక్తి మనలో జాగృతం అవుతుంది. అంటే కాలము వనరులను తయారు చేసే శక్తి వచ్చేస్తుంది. శ్రీం భర్గో దేవస్య ధీమహి, అజ్ఞానాంధకారాలన్నీ తీసేసి కాలాన్ని అలాగే ఈ వనరుల సమీకరణ చేసే శక్తి వస్తుంది. క్లీం ధియో యో నః ప్రచోదయాత్, మహాకాళి శక్తి. అంటే కాలాన్ని వినియోగించేసి. చూడండి, 3 శక్తులు ఇందులోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా నడుము, మెడ, శిరస్సు నిటారుగా ఉంచుతూ మీరు ఈ యొక్క గాయత్రి మహామంత్రాన్ని ఇలా ఈ యొక్క భావముతో మహా సరస్వతి తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు ఆ మహా సరస్వతిని మీరు ధ్యానం చేయండి. భర్గో దేవస్య ధీమహి, మహాలక్ష్మిని ధ్యానం చేయండి. ధియో యో నః ప్రచోదయాత్, మహా ఓం అన్నప్పుడు సమస్త విశ్వంలో ఉన్న ఆ పరమాత్మ శక్తి నాలో నా వైపుకి ఆకర్షితమవుతున్నాయి. ఆ మొత్తం కూడా శక్తి ధారలు నా వైపు ఆకర్షితమవుతున్నాయి. భూరభువః స్వః అన్నప్పుడు నాలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్ని కూడా నాలో దివ్యత్వంతో నిండుతున్నాయి అనుకుని భావన చేసుకొని తత్సవితుర్వరేణ్యం, ఆ హ్రీం శక్తి అయిన ఆ మహాసరస్వతి శక్తిని ధారణ చేసుకుంటున్నాను. భర్గో దేవస్య ధీమహి, ఆ శ్రీం శక్తి అయిన మహాలక్ష్మిని ధారణ చేసుకుంటున్నాను. ధియో యో నః ప్రచోదయాత్, హ్రీం శక్తి అయిన మహాకాళి శక్తిని ధారణ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని ధియో యో నః, ఆ యొక్క పరమాత్మ సూచించిన మార్గంలో, సన్మార్గమైన సూచించిన మార్గంలో నేను నడుస్తున్నాను. ఈ భావనతోటి మన ఒక 11 సార్లు గాయత్రి మహామంత్రము చేద్దాము. నడుము, మెడ, శిరస్సు నిటారుగా ఉంచండి. జ్ఞానముద్రలో ఉండండి. చక్కగా అందరం కూడా ఏకకంఠంతో మేము అంటూ ఉంటాము. నుండి మీరు కూడా ఆ గాయత్రి మహామంత్రాన్ని బయటికి మీరు పఠనం చేయొచ్చు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం
भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆ గాయత్రి అమ్మవారి ఆజ్ఞా చక్రంలోకి అలా ఆ అనుగ్రహము అమ్మవారి నుండి మనకు అందుతుంది. భావన చేయండి. మనకు ఈ 9 రోజులు కూడా నవదుర్గా దేవతల ఒక్కొక్క దేవత ఆశీర్వచనము మనకు అనుగ్రహము ఆ నవదుర్గా అవతరణ జరుగుతున్నప్పుడు అందుతూ ఉంటుంది. ఈ ప్రతిరోజు కూడా ఈ నవదుర్గల యొక్క సాధన మీకు అందించబడుతూ ఉంటుంది. అయితే ఇవాళ మొదట ఈ రోజున శైలపుత్రి అనే ఆ దుర్గాదేవి అవతరణ జరుగుతుంది. శైలపుత్రి అంటే ఆ యొక్క హిమవంతుని హిమ యొక్క పర్వత రాజు యొక్క పుత్రి ఇవాళ అవతరణ చెందుతుంది. అంటే మనలో ఆ పర్వతము పైన ఉన్న ఆ శక్తిని తీసుకుంటూ ఆ అమ్మవారి యొక్క జననం పార్వతి జననం జరుగుతుంది. అంటే మనలో యొక్క లెర్నింగ్ అంటే మనలో ఇవాళ జ్ఞానము సముపార్జించే శక్తి ఆ అమ్మవారు ఎలా అయితే జననం తీసుకొని మీకు ఒక కమండలము జపమాలతో ఉంటుందో అలా స్వచ్ఛమైన మనము ఒక నేను జ్ఞానాన్ని ఇవాళ సముపార్జించుకుంటాను, శక్తిని సముపార్జించుకుంటాను. నాలోకి ఆ యొక్క దుర్గాదేవి యొక్క శక్తిని నేను ఇవాళ నుండి తీసుకొని జ్ఞానము, ఐశ్వర్యము, సంపూర్ణమైన ఆరోగ్యము, శాంతి, సుఖము, సమృద్ధి, ఆనందము, విజయము ఇవన్నీ పొందేందుకు నేను సిద్ధమయ్యాను అనే స్థితిని పొందడం జరుగుతుంది. దీనికి ఆ పర్వతరాజు దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారు మీరందరూ కూడా పర్వతాసనం అంటే ఇలా ఈ 2 చేతులను నేను ఇలా చైర్ మీద కూర్చున్నాను, కానీ మీరు అందరు కూడా కింద కూర్చున్నారు అనుకుంటాను. అయితే మీకు అందరికీ కూడా వజ్రాసనం తెలిసిన వారు వజ్రాసనంలో కూర్చోండి.
కూర్చోండి, లేక మీరు పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. ఇలా ఒక హాఫ్ మినిట్ మనందరము చేతులు పైకి తీసి మొత్తం కూడా పర్వతాసనంలో ఉంటూ ఆ మనము ఆ యొక్క పర్వతం నుండి, ఆ పర్వత శిఖరం నుండి కావలసిన జ్ఞానము, శక్తి, ఆ విజయము పొందుతున్నాము. ఆ పర్వతం యొక్క పుత్రి కదా, ఆ పర్వతరాజు హిమాలయంలోని ఆ పర్వతరాజు ఎంతో సంతోషించి మనకు అక్కడి నుంచి ఆ శక్తి, ఆ ఆరోగ్యము, అలాగే జ్ఞానము మనకు అందిస్తున్నారు. ఐశ్వర్యము, ఆనందము, సమృద్ధి అందిస్తున్నారనే భావన చేయండి. ఇలా పెట్టండి. ఈ 2-3 వేలు ఇలా ఉండాలి. ఇది పర్వతం వలె. నేను పర్వతం వలె తయారవుతున్నా. నా యొక్క సంకల్పం దృఢ సంకల్పమై ఉంటుంది. నేను అచ్యుత స్థితి పొందుతున్నాను. నేను నా యొక్క మనోభావాలన్నీ కూడా స్థిత ప్రజ్ఞతతో ఉంటాయి. నాలో స్థిత ప్రజ్ఞత శక్తి అనేది పెంపొందించుకుంటున్నాను. ఈ భావన చేయండి, భావన చేయండి. భావన ముఖ్యం. ఓం ఇవాళ ఈ యొక్క నవదుర్గల శక్తి, శైలపుత్రి యొక్క శక్తి మనం పొందాలి అంటే ముందుగా మన యొక్క పాత వాసనలన్నీ తీసిపోయాయి. అంటే ఇప్పుడు ఒక విగ్రహం చేశారనుకోండి, విగ్రహం చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ మొదటగా ఒక రాయి తీసుకొస్తాం పండగ. దాన్ని ఏం చేస్తాము? అమ్మవారి యొక్క విగ్రహం చేయాలి అంటే ఏం చేస్తాము? పక్క నుండి మనం అనవసరమైనవన్నీ కూడా శిల్పి తీసేస్తుంటాం కదా. ఒక రూపం రావాలి అంటే ఏదో రాయి ఉందనుకోండి, మొదట ఏం చేస్తాడు? ఆ పక్క నుండి అన్ని కూడా తీసివేస్తూ ఉంటే ఒక అద్భుతమైన విగ్రహం తయారు. అలాగే మన యొక్క పాత వాసన, మనకు తెలిసి తెలియక చేసిన ఎన్నో కూడా అవన్నీ తీసిపడేస్తూ ఉండగలిగితే మనము ఒక ఐడియలిస్టిక్ లాగా, ఒక దివ్యత్వంతో కూడుకున్న శక్తి లాగా తయారవుతుంది. అదే ఇవాళ శైలపుత్రి ఈ అమ్మవారు మనకు తెలుపుతూ ఉంటుంది. అంటే దీనికి మీరందరూ కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా 2.5 లీటర్స్ వాటర్ మీరందరూ కూడా రోజు తీసుకోవాల్సిందే. నియమాలు చెప్తున్నాను డైలీ. అలాగే ఆకుకూరలు, ఫ్రూట్స్, అలాగే 80% రా ఫుడ్ తీసుకోండి, 20% కుక్కుడ్ ఫుడ్. ఇదే కాకుండా తామసికం తీసేసేయాలంటే చింతపండు అనేది తీసేసి ఏదైనా పులుపు మీకు కావాలి అంటే, ఇప్పుడు పులిహోర చేసుకోవాలన్నా ఏం చేయాలి? మీరు నిమ్మకాయ అలాగే ఎండుమిర్చి తీసేసేయండి. మోస్ట్లీ కుక్కుడ్ ఫుడ్ కూడా మీరు నూనె లేకుండా బాయిల్డ్ ఫుడ్ గా తీసుకోండి. ఇవన్నీ కూడా ఈ నవరాత్రి సాధనగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా మీరు ఈ శైలపుత్రి తత్వం ఇంకాలో మీలో దిగాలి అని అనుకుంటే మీరందరూ కూడా మీకు 4S ప్రిన్సిపల్ అని ఉంది. సాధన, స్వాధ్యాయము, సంయమనం కూడా పాటించాలి. వాక్ సంయమనము ఎంత వీలైతే అంత మీరు మౌనంగా ఉండండి. అలాగే అర్థ సంయమం ఎంత కావాల్సిందే అంతే ఖర్చు పెట్టండి. ఇంద్రియ సంయమనము, ఈ ఇంద్రియానికి చాపల్యము, ఈ కళ్ళతోటి చూడటము అంతా కూడా మంచి దృష్టి ఉండాలి. అలాగే శ్రవణము, అలాగే ఇలా మంచి కార్యాలే చేస్తూ ఉండండి. ఈ యొక్క ఇంద్రియ సంయమనం, వాక్ సంయమనం, సమయ సంయమనం ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు ఉండగలిగితే ఈ యొక్క శైలపుత్రి అమ్మవారి యొక్క శక్తి ధారణ చేసుకోవచ్చు. ఆ వాసనలన్నీ కూడా తీసివేసేయబడతాయి. అలా మీరు ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తూ బ్రహ్మచర్యం కూడా పాటించండి. మీరు కింద నేలపైనే పడుకోండి. ఇవాళ నుంచి నవరాత్రి సాధనగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ నియమాలన్నీ కూడా మీరు చేసుకోగలిగితే ఒక్కొక్క స్టేజ్ నుండి మీరు మారుతూ చక్కగా ఇంకా
ఆ దివ్యత్వాన్ని మీరు ధారణ చేసుకోవచ్చు. ఇలా ఈ శైలపుత్రి అమ్మవారి శక్తి ఇవాళ మనము ఇవన్నీ పాటిస్తూ ఈ నియమాలను పాటిస్తూ ఉండగలిగితే మీకు ఇంకొకటి నేను చెప్పాను మొన్న, నవరాత్రి విశిష్టత అంటే మనలో నవమాసంలో ఆ శిశువు మాతృ గర్భంలో ఉంటూ ఒక్కొక్క శక్తితోటి ఒక్కొక్క చక్రం తోటి ఎలాగైతే ఆ ఎవాల్వ్ అవుతాడు, మనలో కూడా ఇవాళ మొదటి రోజున విశుద్ధి చక్రం దగ్గర ఆ శక్తి అంటే పైనుంచి ఆ శక్తి తీసుకుంటున్నాం కాబట్టి విశుద్ధి నుంచి ఇలా తీసుకుంటూ ఉంటాం. ఆ రోజు ఏం చెప్పాను నేను, విశుద్ధి చక్రం ద్వారా వదనైక సమన్విత అనే శక్తితోటి ఒక నోరు అనేది ఆ పిండానికి ఫామ్ అవుతుంది అని చెప్పాను. అయితే ఈ యొక్క విశుద్ధి చక్రం జాగరణ కోసము మీరు ఇవాళ ఈ కుక్కుడ్ ఫుడ్ లో కొద్దిగా నెయ్యి అన్నం అనేది తీసుకోండి. చక్కగా మంచి నెయ్యి, ఆవు నెయ్యి మొదటి ముద్దగా చక్కగా నెయ్యి అన్నము కొద్దిగా ఒక 3 ముద్దలైనా చక్కగా తీసుకోండి. ఆ అమ్మవారిని, ఆ లలితాదేవిని ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజాజితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణకింకిణి మేఖలా క్లీం శ్రీం హ్రీం ఓం అంటూ చక్కగా అమ్మవారిని ఆ యొక్క నాలో కూడా ఈ విశుద్ధ చక్రము జాగృతమై నా వాక్కు అనేది దివ్య వాక్కుగా మారాలి అని ప్రార్థిస్తూ ఆ నెయ్యి అన్నప్పుడు స్వీకరించాను. అలా విశుద్ధ చక్రంని కూడా మనం జాగృతం చేసుకుంటూ మనలో ఈ మార్పు అనేది తీసుకొస్తాం. అంతేకాకుండా ఇవాళ ప్రాణాయామం చేశాక అర్గళ స్తోత్రము చేస్తాము. ప్రాణాయామం ముఖ్యంగా అందరు కూడా సరిగ్గా కూర్చోండి. నేను ఆ ఊ మాతో అంటే ఇదే హ్రీం శ్రీం క్లీం ఇలా కూర్చోండి. మొదట చిన్ముద్రలో కూర్చోండి. సరిగ్గా వినండి. బాగా ఊపిరి పీల్చి లోతుల్లోకి ఆ అని ఊపిరి వదులుతూ అనాలి. అయిపోయాక ఇది లాక్ చేయాలి. మొత్తం శ్వాస ఆగిపోయాక లాక్ చేయాలి. ఈ ప్రాణాయామం చేద్దాము. బాగా ఊపిరి తీసుకోండి లోతుల్లోకి. బాగా చిన్ముద్ర, ముద్ర చిన్ముద్ర, ముద్ర చిన్ముద్ర. ఆ మరొకసారి లోతుల్లోకి డీప్ బ్రీథింగ్, లోతుల్లోకి ఆ డీప్ బ్రీథింగ్ ఆ ఇలా ఎట్లా ఇప్పుడు ఇది ఈ 3 వేళ్ళని ఈ మధ్య రేఖకి టచ్ చేయండి. బాగా ఉకారం, మళ్ళీ ఉకారం చేస్తాం. ఇది చిన్మయ ముద్ర. ఇందాక చిన్ముద్ర, ఇది చిన్మయ ముద్ర. ఓ ఓ ఓ
గానం. క్లీం హ్రీం క్లీం శివ. తర్వాత ఆదిత్య. ఇది ఇలా పెట్టి యూజ్ చేసి ఆదిత్య. ఇప్పుడు క్లీం శక్తిని మన మకార. ఈ అంగిటిపైకి నీ నాలుక కేచరి ముద్రలో ఉంటూ మకార. క్లీం శ్రీం. అంగిటి పైకి చేసేసి కేచరి ముద్రలో ఉంటూ మకార. ఆది ముద్ర. అకారం ఉకారం ఇప్పుడు ఈ బ్రహ్మ ముద్ర ఇలా పెడతాం. నాభి దగ్గర ఇలా పెట్టి అకారం ఉకారం అకారాలు మనం చేస్తాం. ఒకటేసారి 7 syllables తో చేస్తాం. ఆ ఒకటి ఆ అలాగే కళ్ళు మూసేసుకుని ఉండండి. మీ యొక్క శిరస్సు నుండి పాదాల వరకు ఆ శక్తి ప్రసరణ గమనిస్తుంది. ఓ మెల్లగా కళ్ళు. ఇది ఒక అద్భుతమైన క్రియ ప్రాణాలు. ఓంకారమే అంగితస్య వాచకంగా ప్రణవం. ఆ యొక్క శక్తి, ఆ పరబ్రహ్మణం, ఆ ఓంకారంతోనే మనకు వాటిని ధ్యానం చేసుకోవచ్చు. అదే పతంజలి మహర్షి తస్య వాచక ప్రణవం. ఆ ప్రణవం అయి ఉన్నాడు ఆ పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఈ ఓంకార ప్రాణం తర్వాత భౌతిక స్థూల గాయత్రి అయిన ఓం భూస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే ఈ యొక్క స్థూల గాయత్రికి సూక్ష్మ గాయత్రిగా అంటే షోడశి మంత్రాన్ని సంపుటీకరణ చేసి వాటికి బీజాక్షరాలుగా కారణ గాయత్రి అని కూడా అందించారు పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు. ఇప్పుడు ఏ యుగానికైనా ఒక అవతారం ఉంటుంది. ఇప్పుడున్న జ్ఞాని అంటే యథా యథాది ధర్మస్య జ్ఞానే భవతి భారతం. ఆ యొక్క అవతార మూర్తి ఎప్పుడెప్పుడు జ్ఞానం అంటే గ్యాప్ వస్తుందో అప్పుడప్పుడు నేను అవతారం చేస్తాను, అవతారము తీసుకుంటాను అని చెప్పుకున్నారు శ్రీ కృష్ణ పరమాత్మ భగవానుడు మన భగవద్గీత. అయితే ఇప్పుడు కూడా కలియుగంలో ఏంటి జ్ఞాని గ్యాప్ అంటే
అసలు నేను ఆత్మను, నేను నాకు ఇంత మెకానిజం ఉంది, ఇలా ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ ఉంది అనే జ్ఞానమే లేదు. ఆ జ్ఞానమే అజ్ఞానము అనే ఒక జ్ఞాని ఉంది. దీనికి జ్ఞానం అందించాలి నేను. శరీరమే నేను అని జీవిస్తున్నాను, స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నాను. నేను నాకు ఇదే సరిపోయింది. కాబట్టి ఈ కుటిలత, ఈ మోసపూరిత ఇవన్నీ కూడా తీసేస్తూ నీవు అంటే ఏంటి, నేనంటే ఏంటి అనే జ్ఞానం అందించడానికి అఖండ పురుషత్వ అంతా కూడా అవతరించారు. అంటే ఆ జగద్గురు తత్వము వాళ్ళ వెనకాల ఉండి పని చేస్తుంది. ఈ యొక్క గ్లాని అనేది తీసేయడానికే అఖండ గురుసత్త అంతా కూడా రావడము అనేది కలికి అవతరణ. ఆ కలికి అవతరణ జరిగింది. అఖండ గురుసత్త ఉన్నారు, వారు వచ్చారు, వారు జ్ఞానం అందిస్తున్నారు అంటే ఈ కలికి అవతరణే అని పూజ్య మాస్టర్ గారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ అవతారానికి వెనకాల ఉన్న ఒక మహాశక్తి, ఎలాగైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకు యోగమాయగా ప్రతి ఒక్క లీలలో వారికి ఉండి ఆ అమ్మవారి వెనకాల ఉండి అలా శక్తిని అందిస్తూ పనిచేస్తూ వచ్చిందో, ఆ లీలల వెనకాల ఉన్న శక్తి ఇప్పుడు కూడా ఆ జగద్గురు తత్వానికి అఖండ గురుసత్తా వెనకాల ఉండి అందిస్తున్న ఆ యోగమాయనే జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవిని అంటూ పూజ్య మాస్టర్ గారికి 1998 లో దుర్గాష్టమి రోజున అమ్మవారు దర్శనమిచ్చింది. ఎలా 7 శిరస్సులతో 14 హస్తాలతో ఆ అమ్మవారు అలా అందించి, నేను ఈ పృథ్వీ పైన ఇప్పుడు అవతరణ తీసుకుంటున్నాను, అందుకొరకే నీకు దర్శనం ఇచ్చాను అని చెప్పడం జరిగింది. ఆ యొక్క మహాయోగేశ్వరి దేవి, జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి అనుగ్రహము మనం పొందాలి అంటే ఆ 16 కళలతో ఉన్న ఆ జగద్గురు తత్వంతో మనము ఆ పని చేయాలి అంటే ఆ 16 కళలు అంటే మనలోని ఆ 16 కళలను జాగృతం చేసుకుంటూ ఆ జగద్గురు తత్వంలో ఉన్న ఆ 16 కళలు ఆయన సంపూర్ణంగా కళా ప్రపూర్ణుడు, షోడశ కళా ప్రపూర్ణుడు అంటాం జగద్గురు. ఆ జగద్గురు యొక్క ఆ 16 కళలతో మనం యోగంత్రం చేస్తాం. గయే ఈలరీ హసకహలరీ సకల శ్రీ ఆ యొక్క శ్రీం శక్తి, చిత్కళా శక్తి, సాధ్యాత్మిక శక్తి, ఆ కళ, ఆ 16 కళలను మనం వారితో కలుపుకుంటూ ఈ అనుగ్రహమాల ఎప్పుడైతే ఆ కలయిక జరుగుతుందో మనకు ఆ అనుగ్రహం వస్తుందని పూజ్య మాస్టర్ గారు అనుగ్రహమాల మంత్రము అని మంత్రాన్ని ఇచ్చారు. గాయత్రి మహామంత్రంతో ఈ షోడశి మంత్రాన్ని కూడా సంపుటీకరణ చేయడమే కాకుండా హ్రీం శ్రీం క్లీం అని బీజాక్షరాలు అందిస్తూ వాటిని కారణ గాయత్రి కూడా, కారణ జగత్తుకు కూడా కావలసిన శక్తిని అందిస్తాయి అనేసి అనుగ్రహమాల మంత్రములు చెప్పడం జరిగింది. గాయత్రి మహామంత్రము సూర్య విద్య అయితే, షోడశి మంత్రము చంద్ర విద్య అయితే, ఈ హ్రీం శ్రీం క్లీం ఒక ఈ బీజాక్షరాలు మనం సంపుటీకరణ చేసుకున్నప్పుడు ఆ మధ్యలో అగ్ని విద్య కూడా మనము పొందుతాం. సూర్య చంద్రాగ్ని లోచన అంటాము ఆ లలితాదేవి. ఆ సూర్య చంద్ర అగ్ని విద్యలను ఈ అనుగ్రహమాల మంత్రంతో మనం పొందగలం. ఆ సూర్య చంద్ర అగ్ని శక్తులను మనము ఈ మహామంత్రంతో పొందగలం. ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. 7 శిరస్సులు మహాయోగేశ్వరి దేవి అంటే 7 తలాల్లో ఆ శక్తిని అందుతుంది. 14 హస్తాలంటే 14 భువనాలతో ఆ శక్తి మనకు అందుతుంది. మనలోని 14 భువనాలు ఏంటి? పంచకోశాలు, 5 చక్రాలు, 6 2 కలిపితే 11, 3 త్రిగ్రంథులు. అలా మన 3 పంచకోశనావరణ, చక్ర జాగరణ, త్రిగంధి భేదన కూడా చేస్తుంది అమ్మవారి 14 హస్తాలతో. కాబట్టి నేను ఆ 16 సార్లు నేను ఆ అనుగ్రహమాల మంత్రం అంటుంటే ఒక్కొక్క దీపం కూడా వెలిపిస్తూ రండి. ఒక్కొక్క దీపము ఒక్కసారి ఈ యొక్క మంత్రం అంటున్నప్పుడు 16 కళలకు ప్రతీకగా 16 దీపాలు పెట్టుకున్నారు.
ఒక్కొక్క దీపం వెలిగిస్తూ రండి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయే ఈలరీం హసకహలరీం సకల హ్రీం శ్రీం స్వాహా. అక్షతలు కొద్దిగా ఒక పువ్వు ఆ దీపం దగ్గర పెట్టండి. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యే ఇదం నమః. మరొకసారి ఇంకొక దీపం వెలిగించండి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. అక్షతలు పూలు. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యే ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకల హ్రీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యే ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవ్యే ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహా.
इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं न मम ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम गये ईलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं न मम ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम गये नीलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं न मम ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम गये ईलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं न मम ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम गये ईलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं न मम ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम गये ईलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं न मम ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम गये ईलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी श्री महायोगेश्वरी देव्यै इदं नमः ఆ అమ్మవారి జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి అమ్మవారిని ఆ 7 శిరస్సులతో సుధీర్ అమ్మవారి ఓకే మేడం. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవిని ఆ అమ్మవారు 7 శిరస్సులతో అంటే 7 తలాలు భూర్భువః స్వః మహః జనః తపః సత్యం అలాగే భౌతిక తలము కామమయ తలము మనోమయ తలము విజ్ఞానమయ తలము అంటే బుద్ధి తలము ఆత్మతలము అనుపాదక ఆది తెలుగు ఇంగ్లీష్ లో ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ ఇంట్యూషనల్ ప్లేన్ ఆర్ బుద్ధి ప్లేన్ స్పిరిచువల్ ఆర్ ఆత్మిక్ ప్లేన్ మొనాడిక్ ప్లేన్ అండ్ డివైన్ అది ఇలా 7 తలాలతో అమ్మవారు ప్రతీకలుగా 7 శిరస్సులు మీరు 7 చక్రాలు కూడా అనుకోవచ్చు. అమ్మవారి మధ్యన ఆ యొక్క అనంత చక్రం ఉంటే ప్రేమ కరుణ అందిస్తూ ఉంటుంది. ఇంకా పైకి ఆ అమ్మవారిని ఆ అభయ హస్తము అలాగే వరద హస్తంతో మనందరికీ కూడా ఆ మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళి యొక్క శక్తిని అందిస్తూ మనకు ఆ జగద్గురు తత్వం ఆ అవతరణ జరుగుతున్న ఆ ఈ సమయంలో జరిగే ఆ అవతారం యొక్క శక్తిని అందిస్తూ మన వెంటే ఉంటూ రక్షణ కల్పిస్తూ అమ్మవారు మనల్ని దీవిస్తూ ఉంది. మీరు ఆ ఆజ్ఞా చక్రంలోకి
ఆ అమ్మవారి యొక్క శక్తి ప్రసరణ అవుతుంది అని భావన చేయండి. కళ్ళు మూసేసుకోండి. ఆజ్ఞా చక్రంలోకి ఆ అమ్మవారి యొక్క అభయహస్తం నుంచి ఒక అద్భుతమైన శక్తిధార ప్రసరితమైన మన ఆజ్ఞా చక్రంలోకి అలా 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 ప్రసరిస్తూ ఉంది. భావన చేయండి. ఆ శక్తి శిరస్సు నుండి పాదాల వరకు భావన చేసుకోండి. ఓం ఇవాళ మొదటి రోజు కాస్త లేట్ అవుతుంది. ఇవాళ అర్గళ స్తోత్రం అది చేసి ఇస్తాము. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యము. ఈ అర్గళ స్తోత్రము, అర్గళ అంటేనే ఒక గడి, అంటే లాక్. ఆ లాక్ ని తీసేస్తుంది ఈ అర్గళ స్తోత్రం అమ్మవారు. మనకు ఎన్నెన్నో తెలిసి తెలియక చేసిన ఈ ఈ యొక్క పాపాలు, ఈ యొక్క కర్మల వల్ల, మన ప్రారంభ కర్మ వల్ల భగవద్ అనుగ్రహము క్లోజ్ అయిన ఈ కొన్ని కారణాల వల్ల ఉంటుంది కదా. ఆ బురదంతా తీసేసుకోవాలి, అప్పుడే పన్నీర్ వస్తుంది. బురదలో పన్నీర్ పోస్తే వాసన వస్తుందా? ఫస్ట్ ఆ బురద అనేది తీసేసుకోవాలి. అలా అమ్మవారు ఒక లాక్ అనేది ఓపెన్ చేస్తుంది. అలాంటిదే అర్గళ స్తోత్రం. ఎంత అద్భుతమైనది! ఇందులో 27 శ్లోకాలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి. ఒక్కొక్క స్తోత్రం కూడా అమ్మవారు రూపం దేహి జయం దేహి దిశో దేహి దిశో జయం. అమ్మవారు మనకు రూపము అనంటే అద్భుతమైన మన స్థూల సూక్ష్మ మన అస్తిత్వమే మార్పు చేసేస్తుంది. రూపం అంటే ఈ శరీరమే కాదు, మన సంపూర్ణ అస్తిత్వంని, మన బీయింగ్ నే మార్పు చేస్తుంది. రూపం దేహి జయం దేహి, మన ప్రతిలో దాంట్లో కూడా విజయం అందిస్తూ, యశోదేహి అంటే అన్నిట్లో విజయం చెందితే మన కీర్తి ఎలాగో వస్తుంది, యశస్సు వస్తుంది, అలా ద్విజత్వం వస్తుంది. ఇలా అమ్మవారు ఒక్కొక్క స్తోత్రంలో కూడా కళ్యాణం గురించి, అలాగే సమృద్ధి గురించి ఎన్నెన్నో రకాలుగా ఇందులో అమ్మవారు మనకు ఇవన్నీ కూడా అందిస్తున్న స్తోత్రము. మీ కోరిక ప్రకారము మీరు ఆ స్తోత్రం 108 సార్లు చేస్తే రోజు ఆ కోరిక తీరుతుందని పూజ్య మాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు అర్గళ స్తోత్రము. ఓం మార్కండేయ ఉవాచ ఓం నమశ్చండికాయ నమో నమః. ఓం శ్రీ జగజ్జని శ్రీ మహాయోగేశ్వరి దేవ్యై నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జయంత్వం దేవి చాముండే జయ భూతాతిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. మధుకైటభ విద్రావి విధాతృ వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. మహిషాసుర నిర్నాశి ధూమ్రాక్షస్య చ మర్ధిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. చండముండ వదే దేవి రక్త బీజ వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. నిశుంభ శుంభ నిర్నాశి సర్వదైత్య నిపాతిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. పండిత్రాగ్ని యుగే దేవి సర్వ సౌభాగ్యదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. అచింత్య రూప చరితే సర్వ శత్రు వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. నతేభ్య సర్వదా భక్త్యా చండికే దురితాపహే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. స్తువద్భ్యో భక్తి పూర్వాం త్వాం చండికే వ్యాధినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. చండికే సత్తం ఏ త్వాం అర్చయంతీహ భక్తితః. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః.
రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి ప్రచండ దైత్య దర్భగ్నే చండికే ప్రణతాయ మే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి చతుర్భుజే చతుర్భక్త సంస్తుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యామృతాంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి హిమాచల సుతానాథ సంస్తుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి సురాసుర శిరోరత్న నిఘృష్ణ చరణేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి దేవి ప్రచండ దూర్దండ దైత్య దర్ప వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి దేవి భక్త జనోద్దామ దత్తానందోదయేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి పుత్రాం దేహి ధనం దేహి సర్వకామాంశ దేహి మే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠిః నరః స తు సప్తశతీ సంఖ్యా వరమాప్నోతి సంపదా. ఓం శ్రీదేవ్యా హర్గళాస్తుతి సంపూర్ణం. ఇందులో అన్ని రకాల కోరికలకు అమ్మవారు ఈ 27 స్తోత్రాల్లో ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఉపయోగించుకొని మీ యొక్క సంకల్పం కోరిక ప్రకారంగా 108 సార్లు చేసుకోవచ్చు ఈ అర్గళా స్తోత్రం. ఇది అద్భుతమైన సమయము నవరాత్రి సాధన. ఇవాళ నుండి ఈ 9 రోజుల వరకు 24,000 మంత్ర జపం అంటే 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి అక్షర లక్షలు అంటాం. ఇక్కడ అక్షర వేలు చేస్తున్నారు. ఒక్కొక్క అక్షరం అంటే 24,000 అలా చేస్తూ పోతే 24 లక్షలు చేసిన వారికి అద్భుతమైన వరదానాన్ని. కాబట్టి ఈ యొక్క నవరాత్రిలో 9 రోజుల్లో 24,000 సార్లు చేస్తాము అన్న వాళ్ళు మీరు రోజుకి 27 మాలలు చేయాల్సిన అవసరం ఉంది. 27 మాలలు అలా 24,000 సార్లు అవుతుంది. అది నాకు అంటే సమయము అంత లేదు అన్నవాళ్ళు ఇంకా కొంచెం సమయం ఉన్నవారు కనీసం 1 గంట సేపు అయినా గాయత్రి మహామంత్రం చేయాలి. గంట సేపు అంటే సహస్రం 1000 సార్లు చేసినంత ఫలితం. ఆ 1000 సార్లు అన్నట్టు 1 గంట అంటే నాకు అది కూడా కుదరదు, ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ఓన్ జాబ్ అన్న వాళ్ళు కనీసంలో 3 మాలలు లేకపోతే 1 మాలన్నా చేయాలి. 1 మాలన్నా ఇంకా కొంచెం టైం ఉన్న వాళ్ళు 3 మాలలు, ఇంకా కొంచెం టైం ఉన్న వాళ్ళు 1 గంట సేపు సహస్రం 1000 సార్లు. ఇంకా నాకుంది నేను 24,000 సార్లు నేను చేయగలను. లఘు అనుష్ఠానము అంటారు. చేయగలను అన్నవారు చక్కగా రోజుకు 27 మాలలు చేయండి. ఈ 24,000 సార్లు అవుతుంది. ఇలా ఈ గాయత్రి మహామంత్రాన్ని చేసుకుంటూ శైలపుత్రి అన్నారు కదండి. ఈ శైలపుత్రి మళ్ళీ రోజు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుంది. వాళ్ళు ఒక్క రోజు కాదండి. 2.5 లీటర్స్ వాటర్, 80% రా ఫుడ్, 20% గుడ్ ఫుడ్. అలాగే మీరు యమనియమాలు పాటిస్తూ ఈ శివ ప్రిన్సిపల్ సమయమనం, ఇంద్ర సంయమనం, వాక్ సంయమనము, అలాగే ఈ అర్ధ సంయమనం ఇవి పాటిస్తూ, అలాగే మీరు ఏం చేస్తారు అంటే ప్రేమతో కరుణతో ఉంటూ అందరితో కూడా సౌమ్యంగా ఉంటూ మీ మౌనం కొద్దిసేపు 20 మినిట్స్ అయినా మౌనంలో ఉండండి. ఏం ఆలోచనల ఇక్కడ మూసేసాం కానీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది కూడా కాస్త కట్టేసి ఆ అమ్మవారి పైన దృష్టి ఉంచండి. లేకపోతే అమ్మవారు లేని ఎవరు లేరు. కాస్త కామ్గా మీకు ఏది అక్కడ దర్శనం అయితే
ఆ ఆజ్ఞా చక్రం ముందర ఆ దర్శనం చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ యు బే ఇన్ మౌనం ఆ మౌన వ్రతం ఉండండి 20 minutes అయినా. తర్వాత భూశయనం చేయండి, బ్రహ్మచర్యం పాటించండి. ఇంకా ఇది ఆ ఆ, కాకుండా మీరు ఆ గంట గాయత్రి ఇవి చెప్పాను కదా. అలాగే ఫుడ్ ఆహార నియమాలు చింతపండు కాకుండా నిమ్మరసము ఎండు మిర్చి లేకుండా. అయితే ఇంకోటి ఆస్వాద వ్రతము అని కూడా అంటారు. బాగా చక్కెర వేసుకొని అవి ఇవి తినే వాళ్ళకంటే చక్కెర నేను ఒక జిఫ్మా చాపలేను, చక్కెర లేకుండా ఆయన ఉప్పు లేకుండా ఆయన అంటే వీఆర్ ఒక ఇంద్రియాన్ని జయించిన వాళ్ళం అవుతాము అనడానికి ఎవరైనా చేయగలిగితే ఇది కూడా చేయండి. ఇది ఒక తపస్సు లాగా. ఈ ఇంత మేడం గారు పొద్దున్నే లేపారు, ఈ చక్కగా 7 గంటలకు లేస్తుంటిమి. నన్ను 4:30కే లేపి ఇవన్నీ చేయిస్తున్నారు అని కొంతమందికి ఉంటుంది లోపల. ఇవన్నీ కూడా ఎప్పుడు ఫుడ్ అంటున్నారు, తగ్గించేసారు. రా ఫుడ్ ఒక బొగ్గులో నుంచే వజ్రము వస్తుంది. అలాంటి ఈ కొన్ని ఈ కఠినము అనిపించినా కానీ ఇది ఒక విశిష్టమైన నవరస. విశిష్టము ఎందుకంటే ఇలాంటివన్నీ బయటికి తొలగించుకుంటేనే ఆ దివ్య శక్తి ధ్యాన చేస్తాము. ఈ లోపల నుంచి కూడా జాగృతం, ఇక్కడ నుంచి జాగృతం అవుతుంది, పక్కన పై నుంచి కూడా వస్తుంది. ఇన్వల్యూషన్ ఎవల్యూషన్, అప్పుడు ఒక యోగము యూనియన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనలో దివ్యత్వం అనేది అద్భుతమైన ప్రకాశవంతం అవుతాం. మనం ఒక వజ్రం లాగా మెరుస్తాం, ఒక సూర్యుడి లాగా మన ప్రకాశవంతం. ఆ దివ్య ఆ అమ్మవారు ఎలా అయితే ఆ దివ్యంగా ఉన్నారు, మనం కూడా ఈ అభయ ముద్ర వరద ముద్ర యమ నియమాలు పాటిస్తూ ఉండగలిగితే ఇలా చక్కగా మనం కూడా ఆ స్థితికి మానవ స్థితికి ఎదుగుతాం. కాబట్టి ఈ యొక్క సంకల్పము సంపూర్ణం అవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా మానవ స్థితి పొందాలని, ప్రతి ఇల్లు కూడా శాంతి సుఖము సమృద్ధి ఆనందంతో విలసల్లాలని, అలా మొత్తం కూడా పృథ్వీ స్వర్గావతరణ స్వర్గంగా మారాలని ఈ సంకల్పంతో మౌంట్ శంబలా నుండి ఈ సాధనలన్నీ అందించబడుతున్నాయి. సాయంత్రం కూడా నేను అనుకున్న మాల మంత్రం 16 దీపాలతో ఇలా చేసుకుంటానన్న వారు చేసుకోవచ్చు. అర్గళ స్తోత్రం సాయంత్రం కూడా మీరు పఠనం చేసుకోవచ్చు. ఇది నేర్చుకున్నది అందరికీ కూడా తెలపండి. ఇప్పుడు ఇలాంటి సాధనలో కూడా అందరినీ పాల్గొనించేయండి. జై గురుదేవ్, జై మహాకాల్, జై జై మహాకాల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దుర్గాదేవే నమో నమః.